UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఏమంటే తెలియదండి. ఆయన ప్రభుత్వం నిర్ణయించాలా, మనం ఊరికే ఫేక్ న్యూస్లు చెప్పినా ఉపయోగం ఉండదు. అదేలే. అది ఎటు కాకుండా నాకు హోటల్కి ఎలా చేస్తారో తెలియదు. మళ్ళీ ఏమైనా రూములు రెనోవేషన్ చేసి రెనోవేషన్ అంటే కొత్తగా ఏమైనా పార్టీషన్లు చేసి రూములు పెడతారా, Modification. లేదన్నా ఒక ఐకానిక్ హోటల్ లాగా ఏదన్నా అంటే tourism కన్వెన్షన్ aspect. ప్రైవేట్ సంస్థకి ఇవ్వాలండి. అదే. డబ్బులు వస్తే ఆ డబ్బులతోటి ప్రజలకు ఉపయోగపడే పనులు, అదేలే. రెవెన్యూ జనరేషన్, ఇది ఇంపార్టెంట్ అనేది అనిపించిందండి నాకు. నా వ్యక్తిగత అభిప్రాయం. అక్కడ ఏం జరుగుతుందో ఇంకా మనకు తెలియదు. బట్ దాని మీద అయితే ఇప్పుడు ఒక నిఘా జరుగుతోంది. అసలు ఏంటి ఇది, ఎలా చాలా ఉంటాయి సార్. ఎందుకు జరిగింది? నేను నిజం చెప్తున్నా కదా సార్, ప్రజలకు ఎప్పుడూ అర్థమైపోయిందండి. పథకాలు ఇస్తే ఇయ్యరు సార్. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఈ బ్యాచ్ ఉంది కదా, ఈ ఉండవల్లి, ఈ తెలకబల్లి, ఈ సాయి, ఈ బ్యాచ్లు ఉన్నాయి కదా, IYR, ఈ బ్యాచ్లు ఉన్నాయి కదా, వీళ్ళంతా ఇప్పుడు మీరు ఆ పథకాలు చెప్పారు, ఏంది అది వాళ్ళు ప్రజలు అడుగుతారు. మీరు ఎవరు అడగటానికి? మీరు అడిగినా కానీ ఎవడబట్టుకుంటాడు? వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏమేమి జరుగుతాయో, మంచి చెడులు అన్నీ వాళ్ళకి తెలుసు. చేయగలిగి చెప్పారు. కానీ అంటే రాజకీయాల్లో లేకపోతే ఎన్నికల్లో చేయాలన్నది వాటి తాలూకు డెసిషన్ వేరేగా ఉన్నప్పటికీ కూడా ఈసారి వచ్చింది ఒక సివిల్ వారేనండి. సివిల్ రెవల్యూషన్ లాగా. అవును, అమెరికాలో సివిల్ వార్ ఎలాగైతే వచ్చిందో మనం చరిత్రలో అదే ఇది అలా అసలు నేషనల్ లెవెల్లోనే అందరూ దిగ్భ్రమ చెంది. అంటే నేను అదే చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనుషులు రాజకీయాలకు పనికిరారు, వారి మనస్తత్వానికి పనికిరారు. ఓన్లీ ఎవ్రీబడి వెయిటెడ్ ఫర్ ది ఎలక్షన్ అంతే. అందుకే అంతమంది అంత ఒక వేవ్ లాగా వచ్చి వేసిపోయారు సార్. ఎక్కడెక్కడి నుంచి వేవ్, అదొక ఉప్పెన, అదొక ఉప్పెన వరకు కూడా ఓటింగ్లు చేసి పథకాలకు వేసారంటాడు. IYR, ఈ తెలకపల్లి గారు, ఆయన ఉండవల్లి గారు, వీళ్ళంతా అంటే అక్కడ 2 దాకా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలకి గ్రామీణ ప్రాంతాల్లో ఈ 3 ఛానల్స్ లో చూడాలా. అసలు వాళ్ళు ఇచ్చల విడదనం. ప్రజలు బగలు తీసి ఉప్పు, కారం, పసుపు అన్నీ పెడతారు. మనం ఏం చేయాలి? ప్రజలకు చేతనైతే మేలు చేసి రాజకీయ నాయకుల్లో ఒక రకమైన భయం, ప్రజలను దోచుకున్నా, ప్రజల యొక్క ఆస్తుల మీదకి వెళ్ళినా అమ్మో ఒక 4th ఎస్టేట్ ఉందని భయపడాలా. అలాంటిది వదిలేసి చదువు సంధ్య లేని వాళ్ళని, ఎదవల్ని తీసుకొచ్చి ఈ పెద్ద సీట్లలో కూర్చోబెడితే ఇలాగే ఉంటది. పైగా ఈ ఎదవల వల్లే సగం జగన్మోహన్ రెడ్డి గారు నాశనం అయిపోయాడు. నిజం చెప్తున్నా మీకు. అతను ఆయన కాదు, మాట తప్పడు, ఎవరిదయ్యా, ఎవరి సొమ్ము ఎవరికి పెడుతున్నారు వీళ్ళందరూ? ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు? ప్రజల సొమ్ము ప్రజలకి వెళ్తుంది. దాంట్లో మాట తప్పకపోవడం, మడం తిప్పేది ఏంటి నాకు అర్థం కాల. పులివెందుల్లో ఏమైనా ఆస్తులన్నీ మొత్తాన్ని ప్రజలకు ఇచ్చావా? లేదు బెంగళూరులో ప్యాలెస్లన్నీ కూడా ఎవరికైనా ఇచ్చావా? హైదరాబాద్ లో మా లోటస్ పాండ్ లో ఉన్న ఎవరికన్నా మీరు పనిచేశారా? పేదలు, పెత్తందారులు, ఎవడు పెత్తందారి? 7-8 ప్యాలెస్లు నువ్వు పెత్తందారువా? నువ్వు పెత్తందారు లెక్క చేసావు, పరిపాలన చేసావు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బు తీసి ఇచ్చాడు. ఆయన సినిమాల డబ్బులు ఆయన పంచాడు. ఆయన సంపాదించుకున్నది, కష్టపడి సంపాదించి ఆయన ఇచ్చాడు. పర్సనల్ మనీ అది. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాడు. అవును. ఇప్పటిదాకా మీరెవరు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి ఇలా చేస్తే ప్రతి ఒక్కడికి బెంచ్ సర్కిల్లో కూర్చోబెట్టి ఖచ్చితంగా తలకబోస్తాం. వెరీ క్లియర్. మనము ఎక్కడో దాక్కొని యూట్యూబ్లో చేస్తున్నామని చెప్తే ప్రభుత్వం మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మీ ఇష్టం వచ్చినట్లు పేట్రేగితే బెంచ్ సర్కిల్లో కుంకుడుగాయలతోటి తలకపోయటం ఖాయం. ఆ తర్వాత మీ ఇష్టం. ఇది మేం కాదు, రాజ్యాల్లో చేసేది. వ్యక్తిగతమైంది కాదు, ఇది ప్రజల్లో ఒకటిగా చెప్తున్నా. ఎవడైనా సరే నోటికి వచ్చింది మాట్లాడినా, ఇష్టం వచ్చినట్టు విమర్శించినా, ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్మినా ప్రజలు తలకపోస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నార్మల్ గా మీరు ఇన్నాళ్ళు ఇందాక నేను అన్నట్టుగా ఎప్పుడు ఏ రకమైన పదవి గాని, ఒక హోదా గాని మీరు ఎప్పుడు ఆశించలే. ఏదో మీ ఉద్యమం మీదే. అవునండి. అంటే ప్యారలల్ స్ట్రీమ్ లాగా మీరు రన్ అవుతూ వచ్చారు. ఏ పొలిటికల్ పార్టీ ఎఫిలియేషన్. 10 ఏళ్ళు నేను చంద్రబాబు నాయుడు గారి ధర్మ పోరాట దీక్ష నుంచి ఈ రోజు వరకు ఖచ్చితంగా
ఆయనకి అడ్డంగా నిలబడ్డా. ఎందుకంటే ఆయన ఆలోచన పాజిటివ్గా ఉంది కాబట్టి. అవును. తేడా ఉంటే ఉండేవాడు కదా. ఆయన ధర్మ పోరాటం నుంచి ఈ రోజు వరకు తీసుకోండి, ఎవడు బయటకు వచ్చినా రాకపోయినా మాట్లాడి, ఎందుకంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్ అమరావతి మీద ఆయనకున్నటువంటి విజన్ నాకు నచ్చింది కాబట్టి నేను సపోర్ట్ చేశా. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేశారో, ఆయనకి ఎప్పుడైతే ఒక అమరావతి రైతులకి అండగా నేను ఉంటానని చెప్పారో, ఆ రోజు నుంచి ఈయనంతైతే గౌరవించానో ఆయన్ని కూడా అంతే గౌరవించా. లోకేష్ గారికే మొట్టమొదటి ఫోన్ వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారిది. అదే అండి నేను చెప్తున్నా, ఏం కంగారు పడద్దు, నేనున్నానండి. ఇన్నాళ్ళు లోకేష్ బాబుని మీరందరూ అంటే ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ తయారు చేశారో పప్పు అని. ఇప్పుడు చెప్పండి, ఎవరు పప్పు? పప్పు అని చెప్పి ఇదిగో ఇవన్నీ మొత్తం నాకే చూపిస్తున్నాయి. జగన్ అన్ని పప్పులు కలిపితే ముద్ద పప్పు జగనన్న. మళ్ళీ ఇదొక వ్యవస్థ తెలుసా మీకు? జగనన్న అని అనిపించుకోవటం, దానికి మళ్ళీ ఒక కొత్త పెట్టుబడి. కానీ ఇందులో దీన్ని క్రియేట్ చేయడానికి, జగనన్న అనే పదం క్రియేట్ చేయడానికి ఒక పెట్టుబడి. మావయ్య ఏంటయ్యా ఇది హింస కాకపోతే ఇదేంది? ఇది రాచరికం. ఇది ముద్దుల మావయ్య అని కేకేయటం ఏంది? మీకు అందరూ దండవరా బాబు, ఇదేనంటారా మనం నేర్చుకుంటుంది. ఇందులో డ్రామాటిక్ పాయింట్ ఏంటంటే, నార్మల్ గా సినిమాలకి రాసే కథల్లో అలాంటి సీన్స్ రాసి